నేను మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత లవ్కు నేను అగెనిస్ట్. నాకు ఇష్టం ఉండేది కాదు లవ్ అంటే. దానికో ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక అమ్మాయి ఆర్టిస్ట్ అయినాక అమ్మాయి కొంచెం ఇష్టపడ్డాను. బాగుంది, కొంచెం ఇటు చూడు బాగుంది, పంచులు వేస్తే నవ్వుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ మమ్మీ కూడా ఏమనట్లే, సెట్ అనుకున్నా. ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తారు చెప్పండి, ఉందాడు బాగుందా లేదా చూస్తాడు, ఎంత ఉందని చూస్తాడు, ఇటు చూడు పక్కన ఉంటుందా చూస్తాడు, లవ్ చేస్తాడు. అది కాదా, అదే లవ్. ఓకే, అది కాదు కదా, ఫిజిక్ బ్యాక్గ్రౌండ్ ఇడిజోడు కాదు కదా లవ్ అంటే. ఓకే, మనసు చూడాలంటారా? అంతే కదా. ఓకే, యూజ్ చేసుకుని లవ్ ఏంది ముందు చూస్తాడు, బాగుంది రాదు మధ్యన పడేయాలి, అది లవ్. అదే టైం లవ్ అంటే నేను. సో ఇట్లనే అదే టైంలో ఒక అమ్మాయిని చూస్తే బాగుంది, మన హైట్ బాగుంది, కొంచెం క్యూట్ ఉంది, జోకులు వేస్తే నవ్వుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ అమ్మ జోకులకు నవ్వుతుంది, ఈ పిల్ల కూడా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, అప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. కాదని ఒక చిన్న ఫేక్ బర్త్డే క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరిని గోల్కొండ తీసుకెళ్ళి అందరినీ కూల్ డ్రింక్లు ఇప్పించి తిరగంటారు అని గ్యాప్లో అమ్మాయితో తిరగడం, జోకులు వేయడం, ఫోటోలు దిగడం అంతా అయిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అప్పుడు ఎట్లుంటుంది, ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలా, ఎక్కువ మాట్లాడాలా, ఎక్కువ జోకులు వేయాలా, ఆమె గుర్తుండిపోయే రోజు ఇవ్వాలి ఈరోజు అనేది ఉంటుంది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి ఆ 30 మంది బెటాలియన్కి పోయేద్ద హోటల్ డిన్నర్ ఇచ్చి అంతా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి లెక్క వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది, అంతే కదా. 25,000 30,000 అయింది. ఓకే, డబ్బు కాదు అంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఒక 1 వీక్. అరే నువ్వు రారా ప్లీజ్ అంటే మా అమ్మ అంటే ఆంటీకి కొంచెం ఆంటీ ప్లీజ్ అని ఒక షెడ్యూల్ ఉంటుంది. వీళ్ళందరూ ప్లాన్ చేసి వీళ్ళని నొప్పియాలి, వాళ్ళని నొప్పియాలి, ఆమెకి ఇష్టమైన ఫ్రెండ్స్ నొప్పియాలి, వీళ్ళని నొప్పియాలి, ఫ్రెండ్స్ వాళ్ళని బతిలాడు, వానికి ఇది పని అంటాడు, అరే ప్లీజ్ రా నువ్వు రాకపోతే అది రాకపోతే ఆటలాడు అంతే కదా. పెద్ద షెడ్యూల్ వేసి ఇంత చేసి లెక్కలను చేసుకొని అబ్బా 10,000 అనుకుంటే 20,000 అయింది అబ్బా అనుకుంటూ పడుకొని చూస్తుంటే నాకు చిన్న ఆలోచన వచ్చిందంటే, మీరు అతిశయోక్తి అనుకోండి, ఏమన్నా అనుకోండి, స్క్రిప్ట్ అనుకోండి, ఇది నేను జెన్యున్గా నేను మనసుతో ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా. ఆలోచిస్తే ఒక్కసారి గిర్రమని నాకు ఎమోషన్ ఎక్కువ. నాకు మా సిస్టర్స్ అంటే పంచప్రాణాలు. ఓకే, నాకు మా అక్కలంటే అంటే మా మదర్ కంటే నాకు మా అక్కతో ఎక్కువ ఎమోషన్. మా చిన్న అక్కతో అంటే 11 మంది 9 మంది మాకు బిజినెస్ లేవు, వ్యాపారాలు లేవు. మా అమ్మ పొద్దున 5 గంటలకు లేచి పనికి వెళ్తే డే మొత్తం చేసి రాత్రి 8 గంటలకు పిల్లలకి ఏదో పండ్లు పొలాలు తెచ్చి పడుకుని మళ్ళీ 5 గంటలకు లేచి వెళ్ళిపోయేది. ఓకే.